ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నిర్మాణంలో రూపొందించిన చిత్రం వ్యూహం. శ్రీరామదూత క్రియేషన్స్, ఆర్జీవీ డెన్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమా మార్చి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖా నిరోష, వాసు ఇంటూరి, కోటా జయరాం వీరందరూ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకొస్తోంది. 5వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, 6వ రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుందనేది చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్ఠించేంత వరకు జరిగిన సంఘటనలు, కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలు జోడించి వ్యూహం సినిమాను తెరపై చూపించారు ఆర్జీవీ. ఏపీ రాజకీయాలు, జగన్పై ఆనాడు జరిగిన రాజకీయ కుట్రలు అన్నీ కూడా ఇందులో హైలైట్ చేశారు. ఇక వ్యూహం సినిమా అనేక కారణాల వల్ల ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ముందస్తు అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ పెరిగింది. సినిమాకు సంబంధించిన ఖర్చులు, బడ్జెట్ సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు మేకర్స్. వ్యూహం సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అయింది. సుమారు 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. కర్ణాటకలో 50 స్క్రీన్స్, ఓవర్సీస్ 250 స్క్రీన్లలో రిలీజ్ అయింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావడంతో చాలామందిలో ఆసక్తి పెరిగింది ఈ సినిమా కోసం. ఇటు 3 రాజకీయ పార్టీల అభిమానులు కూడా ఈ సినిమాను చూసి విశ్లేషిస్తున్నారు. వ్యూహం సినిమాకు తొలి రోజు మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. 4 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వస్తే రెండో రోజు 59% ఆక్యుపెన్సీతో మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక 2 రోజుల్లో 6.5 కోట్ల కలెక్షన్స్ తీసుకువస్తే 4 రోజులకి 11.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. 5వ రోజు ఆక్యుపెన్సీ సాధారణంగా ఉండడం 13.5 కోట్ల కలెక్షన్స్ దాటింది. 6 రోజు టికెట్ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్ బట్టి సుమారు 17 కోట్ల వసూళ్ల మార్కు చేరుకోవచ్చు సినిమా. కడప, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లా, గుంటూరు, విజయనగరం, విశాఖలో సినిమాకి మంచి ఆక్యుపెన్సీ వస్తోంది. సుమారు 1,70,00,000 వరకు ఓవర్సీస్ మార్కెట్లో వసూళ్లు కూడా ఇప్పటికే దాటినట్టు తెలుస్తోంది. శబదం సినిమా వచ్చే వరకు ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తాయంటున్నారు అనలిస్టులు.